స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడమా మనం ఏం చెప్పుకుంటున్నాము, మ్యాథ్స్ 2Aలో బైనామియల్ థియరం చెప్పుకుంటున్నాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకేనా, ఎన్ని సెవెన్స్ వస్తాయేమో మనకి 2 7s వస్తాయి, ఒక 2 వస్తుంది. ఆల్రెడీ ఒక 7 అయితే మన ఛానల్లో చెప్పుకున్నాం సిరీస్. ఓకేనా, సిరీస్ వాటికి మనకి ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ సమ్స్కి ఇంట్రడక్షన్ కంపల్సరీ అవసరం. అందుకని చెప్పేసి ఆపాను ఇన్ని రోజులు. ఓకేనా, నాకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, బైనామియల్ అంటే అస్సలు భయపడద్దు. బైనామియల్ నీట్గా ఇంట్రడక్షన్ నుంచి నేర్చుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన అందరికీ తెలిసిన ఫార్ములా ఏంటి? a+b² ఫార్ములా ఏంటి? ప్రతి ఒక్కరే తెలుసు ఫార్ములా ఏంటమ్మా? a² 2ab + b². నెక్స్ట్ a+b³ ఫార్ములా, ఇది కూడా తెలుసు, కొంచెం కష్టమైన. a³ 3a²b 3ab². నెక్స్ట్ b³. నెక్స్ట్ a+b⁴ ఫార్ములా ఉందా లేదా? ఉంది, కంపల్సరీ ఉండిద్ది. a+b⁴2 20 కూడా ఫార్ములా ఉంది. ఓకేనా, అది ఎలానో మన బైనామియల్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుందిరా? a⁴. నెక్స్ట్ 4a³b. నెక్స్ట్ 6a²b². నెక్స్ట్ 4b³a. నెక్స్ట్ b³ 4 కదా, b⁴. ఓకేనా, a⁴ 4a³b. నెక్స్ట్ 6a²b². నెక్స్ట్ 5b³a. నెక్స్ట్ b⁴. అసలు ఎలా వచ్చిందో చూడండి. ఇది ఫస్ట్ చూడండి, ఇక్కడ a² అనేది కంపల్సరీ అందరికి వచ్చిగా. a² అంటే ఇక్కడ ఏంది? 1 ఉన్నట్టు. ఇక్కడ చూడండి 1 ఉన్నట్టు, a² ఉన్నట్టు. b అనేది లేదా? ఉంది, b0 ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ 1 ఏమైపోయింది? 2. నెక్స్ట్ ఇదేమైపోయింది? a అనేది తగ్గుతూ ఉండిద్ది. a తగ్గింది, b పెరిగింది. a తగ్గిపోయింది, b పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, a ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. నెక్స్ట్ b అనేది పెరిగిపోయింది. అంటే అంతేగా, 1 a². ఎనీథింగ్ పవర్ 0 ఎంత మనకి? 1. నెక్స్ట్ 2ab. నెక్స్ట్ a⁴0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1. కాబట్టి ఏమొచ్చింది? b² వచ్చింది. దీని నుంచి ఇది ఎలా రాద్దామో చూద్దాం మనం ఫస్ట్. ఓకేనా, ఈ 2 యాడ్ చేయండి. మామూలుగా అయితే దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకి? 3. నెక్స్ట్ చూడు, ఈ రెండింటిని యాడ్ చేయి, ఎంత వస్తుంది? 3. ఓకేనా, మా టెక్స్ట్ బుక్ చూసినట్టయితే ఈజీగా అర్థమైంది. నెక్స్ట్ దీన్ని చూడండి, ఇక్కడ 1. నెక్స్ట్ 1. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, 6. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 4. ఇప్పుడు a+b⁴ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ a+b⁴ వాల్యూ చూద్దామా? ఇక్కడ 1, ఇక్కడ 1. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, అంటే ఎంత వస్తుందిరా? ఇక్కడ 5 వస్తుంది. అంటే ఏం రాయొచ్చు? ఫస్ట్ ఏమో a⁴. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ఇక్కడ రాద్దాం, a⁴ ప్లస్ ఇక్కడ ఏముంది? 5 ఉంది. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత? 10 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేయండి, 10. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, 5 ప్లస్ 1. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి a అనేది తగ్గుతూ వస్తుంది కదా, అంటే a⁴
4 బి అనేది ఎంటర్ అవుతుంది అంటే ఏమొస్తుంది ఇక్కడ బి ఏమో 0 ఉన్నట్టు ఇక్కడ బి 1 ఉన్నట్టు నెక్స్ట్ ఏమైపోయింది ఏ క్యూ బి స్క్వేర్ నెక్స్ట్ ఏమొస్తుంది ఏ స్క్వేర్ బి క్యూ నెక్స్ట్ ఏమైపోయింది ఏ బి పవర్ 4 నెక్స్ట్ ఏమొస్తుంది బి పవర్ 5 ఇదే కదా మన ఫార్ములా ఓకేనా చాలా సింపుల్గా వచ్చేసింది ఓకే ఇక్కడ దాకా కానీ నాకు ఏ ప్లస్ బి పవర్ 50 వాల్యూ కావాలి అంటే ఏంటి 49 వాల్యూ ఉంటేనే మనకి ఇక్కడ చూడండి 4 వాల్యూ ఉంది కాబట్టి 5 రాసాము అంటే 50 రావాలనుకో మనకి 49 వాల్యూ వస్తేనే 50 అనేది రాయగలుగుతాం అలా కాకుండా మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్లో సింపుల్ టెక్నిక్ ఉంది ఓకేనా సింపుల్ టెక్నిక్ అంటే ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ఫార్ములా ఓకేనా ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు బైనామియల్ అంతా మీ గుప్పెట్లో ఉన్నట్టే ఓకేనా ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ ఏమైందంటే ఎన్సిఆర్ ఓకేనా ఎన్సిఆర్ నెక్స్ట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఎన్ మైనస్ ఆర్ నెక్స్ట్ వై పవర్ ఆర్ ఓకేనా ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ దీన్ని మైనస్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ కింద ఏది ఉంటే అదే వేస్తాం ఓకేనా ఇది గుర్తుపెట్టుకుంటే మెయిన్ అసలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు మీకు ఇప్పుడు చూద్దామా నాకు ఫస్ట్ ఇది మనకు తెలిసిన ఫార్ములా కదా ఇదేమొస్తుందో చూద్దాం ఏ ప్లస్ బి పవర్ 4 వస్తుందో రాదో చూద్దాము ఫస్ట్ చూడండి ఎన్ అంటే ఏంటి ఇక్కడ పైన ఎంత ఉంటే అంతేగా ఎన్ ఓకేనా ఎన్ అంటే పైన ఎంత ఉంటే అంత కింద చూడండి ఈక్వల్ టు సమిషన్ ఆర్ ఈక్వల్ టు 0 నుంచి ఎన్ దాకా ఓకేనా సమిషన్ ఆర్ ఈక్వల్ టు 0 నుంచి ఎన్ వరకు ఆర్ అనేది 0 నుంచి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఎన్ ఎక్కడ దాకా ఎన్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా స్టాప్ చేస్తాం ఓకేనా ఇప్పుడు చెప్పండి నాకు ఎన్సిఆర్ ఎన్ అంటే ఎంత 4 సి ఆర్ అంటే ఎంత స్టార్టింగ్ 0 ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది ఏ ఉంది ఎన్ మైనస్ ఆర్ అంటే 4 మైనస్ 0 నెక్స్ట్ వై అంటే ఇక్కడ ఏముంది బి ఉంది బి ఆర్ అంటే 0 సమిషన్ అంటే అర్థం ఏంటి సమిషన్ అయినా సిగ్మా అయినా ఏదైనా అనుకోవచ్చు ప్లస్ నెక్స్ట్ చూడండి ఏ ఇంకేముంది మళ్ళీ అగైన్ అంటే ఎన్ అంటే ఎంత 4 సి ఇక్కడ 0 అయిపోయింది 1 నెక్స్ట్ ఎక్స్ అంటే ఏనే కదా 4 మైనస్ 1 ఓకేనా నెక్స్ట్ బి పవర్ 1 నెక్స్ట్ బి ప్లేస్లో ఏమొస్తుంది 4c2 ఏ పవర్ 4 మైనస్ 2 నెక్స్ట్ బి 2 నెక్స్ట్ ఇంకా ఎంత దాకా 4 ఉంది కదా 4 దాకా అంటే ఏ పవర్ నెక్స్ట్ ఏమొస్తుంది 4c3 ఏ పవర్ 4 మైనస్ 3 బి క్యూ నెక్స్ట్ అలానే సేమ్ మళ్ళా 4c4 ఏ పవర్ 4 మైనస్ 4 బి పవర్ 4 స్టాప్ ఓకేనా 0 నుంచి 4 దాకా ఓకేనా ఇది నెక్స్ట్ చూడండి దీన్ని కొంచెం ఎక్స్పాన్షన్ మీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లో చెప్పాను ఎన్సీ నాట్ అంటే వాల్యూ ఎంత 1 ఓకేనా 1 నెక్స్ట్ ఏ పవర్ 4 మైనస్ 0 అంటే ఏ పవర్ 4 ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 నెక్స్ట్ 4c1 అంటే ఏంటి 4 కదా 4 ఏ పవర్ 4 మైనస్ 1 అంటే 3 ఓకేనా బి పవర్ 1 నెక్స్ట్ 4c2 అంటే వాల్యూ ఎంతమ్మా 4 నుంచి ఒక వాల్యూ తగ్గించుకుంటూ 2 టర్మ్స్ రాస్తాం అంటే 4 ఇంటూ 3 నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 1 అదే పి అయితే ఇది రాయము ఇప్పుడు చూడండి ఎంత 6
ఏ ఇక్కడ 4 మైనస్ 2 అంటే 2 ఓకేనా. నెక్స్ట్ బి స్క్వేర్. నెక్స్ట్ 4c3 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2. నెక్స్ట్ 3 ఇంటూ 2 ఇంటూ 1 క్యాన్సిలేగా అంటే ఏం మిగులుతుంది 4 ఏ పవర్ 4లో నుంచి 3 తీసేసేయండి 1 బి క్యూబ్. నెక్స్ట్ 4c4 అంటే ఎంత 1 కదా 1 ఏ పవర్ 4 మైనస్ 4 అంటే 0 బి పవర్ 4 అంటే ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఏ పవర్ 4 4a క్యూబ్ బి 6a స్క్వేర్ బి స్క్వేర్ 4 ఇంటూ ఏ బి క్యూబ్. నెక్స్ట్ బి పవర్ 4 మనకు కావాల్సిన వాల్యూ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఏ పవర్ 4 4a క్యూబ్ బి 6a స్క్వేర్ బి స్క్వేర్ 4a బి క్యూబ్ బి పవర్ 4 వాల్యూ వచ్చేసిందిగా. అంటే ఏదైనా మీరు ఏదైనా ఇప్పుడు ఇక్కడ 4 పెట్టారు కదా 5 6 7 అట్లా ఏ నెంబర్ అయినా తీసుకొని మనకి ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా. ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మనం ఏ ఎక్స్పాన్షన్ అయినా చేయగలుగుతాం. బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటేనే ఇదన్నమాట. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. దీనిలో ఇంకా జనరల్ టర్మ్ అని ఉండిద్ది ఓకేనా. జనరల్ టర్మ్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా TR+1 ఈక్వల్ టు సమిషన్ R ఈక్వల్ టు 0 to n. ఇంకా మీకు తెలుసు కదా R అంటే ఇక్కడ వాల్యూ తెలిస్తే మనకు తెలిసిపోయింది. NCR x పవర్ n మైనస్ r y పవర్ r. ఇదే జనరల్ టర్మ్ కూడా ఇదే TR+1 వస్తుంది అనమాట. మనకి 7th వర్డ్ కనుక్కోవాలనుకో అప్పుడు ఏం రాస్తావు 6 + 1 R ఏమో 6 + 1 యాడ్ అయితే ఎంత 7th టర్మ్. లేదు 99th టర్మ్ కనుక్కోవాలనుకో ఇక్కడ R ఏమైంది 98 + 1 ఓకేనా. అట్లా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రా ఇది. నెక్స్ట్ ఈ రెండు కనుక మీరు కనుక ఫార్ములాస్లో నేర్చుకుంటే ఓకేనా. నేను నీట్గా మళ్ళీ ఇప్పుడు ఫార్ములాస్ రాస్తాను. ఇవి గుర్తుపెట్టుకోండి బాగా బైహార్ట్ చేయండి. నెక్స్ట్ సమ్స్లోకి వెళ్ళిపోదాం మనం. ఒక్కోటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుందాం. ఫార్ములాస్ ఇప్పుడే కదా చెప్పాను చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. x + y పవర్ n ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి సమిషన్ R ఈక్వల్ టు 0 to n NCR x పవర్ n మైనస్ r y పవర్ r ఓకేనా. నెక్స్ట్ మైనస్ వచ్చిన ఇక్కడ ఏం చేస్తాం -1 పవర్ r అని చెప్పేసి చేస్తాం ఎక్స్టెన్షన్. నెక్స్ట్ NCR/NCR -1 అంటే ఫార్ములా చూడండి n మైనస్ అంటే ఈ కింద మైనస్ చేయండి ఏమొస్తుంది n-r-1 కదా ఓకేనా. n-r-1 ఇప్పుడు ఏమొస్తుంది n -r మైనస్ ఇంటూ మైనస్ +1 ఓకేనా. ఎక్కడి నుంచో రాలేదు. ఈ రెండింటిని మైనస్ చేయండి ఏమొస్తుంది n-r+1 ఇక్కడ ఏముందో డినామినేటర్లో అది r అంతే. నెక్స్ట్ చూడండి NCR+NCR-1 ఈక్వల్ టు ఏమొస్తుంది ఈ రెండింటిని ప్లస్ చేస్తాము n+1. ఇప్పుడు చూడండి 39C4 ఉందనుకోండి. నెక్స్ట్ ఇక్కడ 39C3 ఉందనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది ఫార్ములా ప్రకారం n అంటే సేమ్ 39 CR అంటే 4 r-1 అంటే 4కి ఒకటి తగ్గించడమేగా అంటే 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ n+1 CR అంటే ఏమొస్తుంది 39 + 1 అంటే ఎంత 40 CR అంటే ఎంత ఇక్కడ 4 40 C4 వస్తుంది అన్నమాట దీని ప్రకారం. అందుకు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ n+1 ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఓకేనా. n+1/r n అంటే nకి ఒక వాల్యూ తగ్గించి r కూడా ఒక వాల్యూ తగ్గించి ఉందనుకో ఇక్కడ ఏమొస్తుంది n+1 CR n+1 CR అంటే దీనికి మొత్తమే n+1 CR అంటే nకి ఒక వాల్యూ తగ్గించాలి rకి ఒక వాల్యూ తగ్గించి కనుకుంటే ఇది రాసుకోవచ్చు అనమాట. లేదా ఇలా ఉందనుకో n+1 CR ఉందనుకో అప్పుడు ఇలా అయినా రాయొచ్చు. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకుంటాం.
నెక్స్ట్ జనరల్ టర్మ్ కనుక్కోవడానికి ఏంటిది TR+1 ఇందాక నేను చెప్పాను ఓకేనా. సమిషన్ R = 0 to n నెక్స్ట్ ఏంటి NCR x⁻n - r y⁻r n - r y⁻r TR+1 జనరల్ టర్మ్ అంటే ఇదే ఇంకా ఓకేనా. దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి ఒక్కసారి చూద్దాం ఏమొస్తుంది. NCR అంటే ఏంటమ్మా 0 x⁻n - 0 y⁻0 ప్లస్ ఇంకా ఏమొస్తుంది NC1 x⁻n - 1 y⁻1 నెక్స్ట్ ఎక్స్టెన్షన్ NC2 x⁻n - 2 y2 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్కడ దాకా NCn x⁻n - n y⁻n ఇట్లా అన్నమాట ఎక్స్టెన్షన్. ఏదన్నా కావాలంటే మనం ఏం చేయొచ్చు x+1 కైనా రాయొచ్చు, దీని ప్రకారం x+2 కైనా రాయొచ్చు, ఎలా అయినా ఎక్స్పాన్షన్ నుంచి రాసేయచ్చు అనమాట ఓకేనా. ఈ ఇంట్రడక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం.